టీమిండియాను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయాలతో ఇద్దరు ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. న్యూజిలాండ్తో తొలి 3 టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో లేడు. ఆ తర్వాతి 2 మ్యాచ్ల్లోనూ బరిలో దిగుతాడా లేదా అన్నది హాట్ టాపికే. వన్డే జట్టు నుంచి రిషబ్ పంత్ కూడా దూరమయ్యాడు. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే సిరీస్ నుంచి ఎగ్జిట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలోనే పంత్ గాయపడ్డాడు. ఇప్పుడు అదే బాటలో వాషింగ్టన్ సుందర్ నడిచాడు. సైడ్ స్ట్రెయిన్ తో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. వడోదర మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బరిలో దిగాడు. 5 ఓవర్లో బౌలింగ్ కూడా చేశాడు. కానీ ఆ తర్వాత సైడ్ స్ట్రెయిన్ తో ఇబ్బంది పడ్డాడు. మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కొనసాగినంతసేపు ఫీల్డ్లోకి రాలేదు. 301 పరుగుల టార్గెట్ చేజ్లో మాత్రం నొప్పితో విలవిల్లాడుతూనే గ్రౌండ్లోకి వాషింగ్టన్ సుందర్ దిగాల్సి వచ్చింది. ఒత్తిడిలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్కు సపోర్టుగా నిలిచాడు. పరిగెత్తడం ఇబ్బందైనా జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు. 7 బంతుల్లో 7 పరుగులు సాధించి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. వడోదరలో 5 ఓవర్లు చేసిన వాషింగ్టన్ సుందర్ బౌలర్గా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. వికెట్లేమీ తీయలేకపోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్స్పై ఒత్తిడి పెంచలేకపోయాడు. 5 ఓవర్లలో వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు ఇచ్చాడు. 5.70 ఎకనామీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడటంతో టీం మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆటగాళ్లంతా ఫిట్ గా ఉండాలని కోరుకుంటోంది. ఇక పంత్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు సైడ్ స్ట్రెయిన్ తో వన్డే సిరీస్ కు దూరం అయ్యారు. పక్కటెముకల దగ్గర కండరాలలో చీలిక రావడం లేదంటే ఎక్కువగా కండరాలు సాగడాన్ని సైడ్ స్ట్రెయిన్ అంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లలోనూ పక్కటెముకల కండరాలు పట్టేసే అవకాశం ఉంటుందంటున్నారు. రెస్ట్ లేకపోయినా, వార్మప్ లేకపోయినా, ఎక్కువగా శరీరాన్ని కదల్చినా సైడ్ స్ట్రెయిన్ సమస్య వస్తుందంటున్నారు. ఈ సమస్య వస్తే కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందంటున్నారు. మొత్తంగా టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకరి తర్వాత మరొకరు గాయాల బారిన పడుతున్నారు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న వారి జాబితా పెరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లతోనే కివీస్తో సిరీస్తో పాటు టీ20 వరల్డ్ కప్ లో బరిలో దిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చర్చించుకుంటున్నారు.